కోరుతా ఉన్నాం. కొద్దిగా ఎండలున్న విద్యార్థులు ఇట్లా రండి, ఎండ ఘోరంగా ఉంది. జై బీసీ. ఈరోజు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అండ్ యునైటెడ్ పూలే తరఫున దీక్ష నిర్వహిస్తున్నందుకు ఈ దీక్షకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఒకసారి కవితక్క గారికి బీసీ కులాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఎట్లా మోసం చేస్తుందనే విషయాన్ని మనందరం ఒకసారి గమనించాలి. ప్రతిసారి గతంలో జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన బీసీ రిజర్వేషన్ 33% ఉంటే ఆయన 22.7% తీసుకొచ్చిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న జానారెడ్డి మంత్రిదే అవుతుంది. రెండోది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మరి మళ్ళా కామారెడ్డిలో 42% అని చెప్పిండు. ఈ 42%ను ఎట్లా చెప్పిండో ఎట్లా అమలు పరుస్తాడో కూడా చెప్పలేదు. కానీ నేను బీసీలకు 42% ఇస్తా అన్నాడు. జనాభాలో మనం ఎంతున్నామో మనందరికీ తెలుసు. 55% ఉన్న జనాభాను ఈరోజు ఆయన కులగణన అనే ఒక కార్యక్రమం తీసుకొని అందులో మన జనాభాను 46%కు తగ్గించిండు. మళ్ళీ ఆయన చెప్పిండు ఏంటిది, మీకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మరి 46 జనం ఉన్నామంటాడు, రిజర్వేషన్ 42 ఇస్తా అంటాడు. మరి మనకు ఎట్లా సరిపోతుంది? విద్య, ఉద్యోగాలు, రాజకీయ పరంగా ఈ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తాడు అని చెప్పి అడిగితే, కవితక్క అడిగితే కానీ ఆ ప్రభుత్వం దిగివచ్చి చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. అయ్యా బీసీ నాయకులు ఉన్నారు, బీసీ సంఘాల నాయకులు బీసీలను నడిపిస్తున్నారు, కానీ బీసీ అభ్యుదయాన్ని గురించి ఏ రోజు మాట్లాడిన దాఖలాలు ఈ బీసీ బిల్లు పైన మీరు 2 బిల్లులు పెట్టాలి, మీరు 3 బిల్లులు పెట్టాలి మాట్లాడిన నాయకుడు ఎక్కడ కూడా కనవలేదు. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు కూడా ఈ నాయకుల నోర్లని మూగపోయినాయి. ఈ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈ నాయకులు ఎవరు కూడా మన గురించి మాట్లాడిన రోజులలో మన బీసీ కులాలను తన భుజాల పైన మోసుకుంటూ ఈ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని కూడా రౌండ్ టేబుల్ సమావేశాలతోటి చైతన్యపరుస్తుంది. మనక్క ఏ రోజైనా కూడా మాట్లాడని వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వేదికలు దొరకని ఈ తరుణంలోనే కవితక్క జాగృతి అండ్ యునైటెడ్ పూలే ఫ్రంట్ తరపున ప్రతి జిల్లాకు పోయి అక్కడ ఉన్న కులాల నాయకులను వెన్ను తట్టి మీ సమస్యలు ఏమున్నాయని గంటల కొద్దీ ఒక్కొక్క మీటింగ్ 4 గంటలు 5 గంటలు ఓపికగా, సరే లీడర్లు ఉంటారు ఇంకా పార్టీలలో వాళ్ళ, సరే అయ్యా వినతి పత్రం తీసుకొని పంపిస్తారు. అలా కాకుండా మీ సమస్యలు ఏంది, మీ కులానికి ఏమున్నాయి, మీకేం అవసరమైతే బాగుపడతారు, ఈ రిజర్వేషన్ అమలైతే మీకు ఏ రకంగా రాజకీయ హోదాలు వస్తాయి, మీరు శాసనసభలో కానీ లోకల్లో కానీ ఎలా మీ జాతులను అభివృద్ధి చేసుకుంటారని చైతన్యపరుచుకుంటూ సభలు పెట్టుకుంటూ వస్తే ఇంత దారుణంగా మళ్ళీ ఎట్లుందంటే కాంగ్రెస్ పరిస్థితి, అధికారంలోకి రాగానే బీసీలకు 20 కోట్ల బడ్జెట్ అంటాడు, 20 లక్షల బడ్జెట్ అంటాడు. కానీ మొన్న బడ్జెట్ పెడితే 8 లక్షలే. మరి అయ్యా నువ్వు చెప్పే మోసాలు మరి విపరీతంగా ఉన్నాయి. ఈ మోసాలు చేసుకుంటేనే మన బీసీలను తొక్కుకుంటేనే ఈ ప్రభుత్వాలు. ఇంకోటి మొన్న బిల్లు పాస్ అయిన అసెంబ్లీలో శాసన మండలిలో మన బీసీ కులాలు కులగణన ప్రభుత్వం అడుగు తీయాలట. కానీ మరి మనం ఎంతమంది ఉన్నాం ఈ ప్రభుత్వంలో, ఈ పలానా కులపళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పడానికి లెక్క పెట్టిన చెప్పడానికే ఆ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. ఆయన లెక్క పెట్టిండా, లెక్కలు తీయలేదా? ఇది అడుగుతా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా చెప్తలేరు. డెలిగేషన్ కమిషన్ ఏమన్నది, ఈ కులాల స్థితిగతులు ఎట్లున్నాయని చెప్పమంటే కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ చెప్పడానికి సిద్ధంగా లేదు. రెండోది, ఇక మొన్న ధర్నా చూస్తే మహిళా మనలు ఏమనుకోవద్దు అక్క, మీరు కూడా నేను ఒక చిన్నది చెప్తా. అత్తను కొట్టిందట కోడలు ఇంట్లో, రోడ్డు వీధికి ఎక్కి మళ్ళీ కోడలే మొత్తుకుంటాను మా అత్త నన్ను కొడతానని. ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ బీసీల పరిస్థితి ఎట్లా వ్యవహరిస్తుంది? ఏమంటుంది తెలంగాణలో, నేను బీసీల గురించే చేస్తున్నా కానీ ఇక్కడ సమాధానం చెప్తలేదు. ఢిల్లీకి పోయి మాత్రం మళ్ళీ నేను బీసీలనే మోసం చేస్తున్నా అని చెప్తుంది.
ఆ రకంగా వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎట్లా నమ్ముదాం? మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు, బీసీ లీడర్లు కూడా ఎందుకు ఆలోచిస్తలేరో తెలుస్తలేదు. ఈ రిజర్వేషన్లు కానీ ఈ మహనీయుల విగ్రహాలు కూడా పెట్టడం వల్ల మనలోనే చైతన్యం పెరుగుతున్న ఆలోచన ఈ బీసీ నాయకులే లేదు. ఇంకోటి, ఈ ప్రభుత్వం ఐలమ్మ, చాకలి చిట్యాల ఐలమ్మ గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద పెడతా అని చెప్పి రేవంత్ గారు ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తారీఖు ఆమె సెప్టెంబర్ 26వ తారీఖు ఆమె జయంతి కార్యక్రమం ఉంది. ఆలోపు కూడా జ్యోతిరావు పూలే విగ్రహంతో పాటుగా మా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రెండోది, అయ్యా నువ్వు రజకులు ఎట్లా మోసం చేస్తున్నావు కూడా చెప్తా. సెప్టెంబర్ 10 రవీంద్ర భారత్లో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మీరు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చారు. వర్ధంతి కార్యక్రమంలో ఐలమ్మ కోటిలో ఉన్న యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెడతా అని చెప్పారు. కానీ ఆ రోజు వాళ్ళ వారసులైన ఐలమ్మ వారసురాళ్లకు ఒక పదవి ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసి ఇప్పటికీ సెప్టెంబర్ ఎన్ని రోజులు అవుతుంది. ఆ పదవిని అమలు చేయడానికి నీకు మనసు రావట్లేదా? లేకపోతే ఈ రజకుల పైన నీకు చిత్తశుద్ధి లేదా? ఈ రజకులంటే నీకు చిన్న చూపుగా కనబడుతుర్రా? ఈ రజకులు తలుసుకుంటే ఏదైనా చేస్తారు. ఐలమ్మ వారసురాలనే సంగతి కూడా మీరు మర్చిపోద్దని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. నెక్స్ట్, నందిని అనే అమ్మాయి అథ్లెటిక్లో గోల్డ్ మెడల్ సాధించి ఈ తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇంతవరకు ఆమెతో పాటుగా ముగ్గురు సాధిస్తేనేమో ఇద్దరికి వాళ్ళకు ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చినావు. ఈ రజక ఆడపిల్ల అయినందుకే నువ్వు ఆమె పట్ల చిత్తశుద్ధి లేదా? ఆమెను పిలుచుకొని ఆమెకు కావాల్సిన అవకాశాలు కల్పిస్తలేవని చెప్పి ఈ వేదిక ద్వారా మళ్ళీ ఒకసారి రజకుల తరఫున డిమాండ్ చేస్తూ, నువ్వు రజకులను మోసం చేయదలుచుకున్నా, బీసీలో మోసం చేయదలుచుకున్నా రాబోదులలో నీకు తగిన గుణపాఠం కవితక్క గారి ఆధ్వర్యంలో చెప్పక తప్పదని కూడా హెచ్చరిస్తూ, జై బీసీ.